కూలీ పనులు చేసుకునే పేదవాడు ఖాళీ స్థలం ఆక్రమించినా ఎంత స్థలం ఆక్రమించగలడు? సాధారణంగా ఓ 100 గజాలు లేదంటే మరో 50 గజాలు ఆక్రమించగలడు. అదే భూమిని క్రమబద్ధీకరించేందుకు సర్కార్ అంగీకరించి మార్కెట్ విలువలో సగం ధర చెల్లించడం అంటే అతను చెల్లించగలడా? మరి ఎకరాకు ఎకరాల భూమిని ఆక్రమించడం అంటే దాని వెనుక ఏ శక్తులు ఉన్నాయో తెలుస్తుంది కదా. శేర్లింగంపల్లి పరిధిలో జీవో 59ని అడ్డుగా పెట్టుకొని 3 ఎకరాలను రెగ్యులైజ్ చేశారు. రాజ్ న్యూస్ పరిశీలనలో వెలుగు చూసిన మరో భూ కుంభకోణం ఇదే. మీరు ఓ లుకేయండి. ధనబలం, అధికార బలం ఉన్నవారు గత సర్కార్ హయాంలో చేయని అక్రమాలు లేవు. కబ్జాలు, కమిషన్లు, దందాలు, సెటిల్మెంట్లు పేటెంట్గా మారిపోయాయి. బీఆర్ఎస్ లోని చోటామోటా నాయకులే 100 కోట్ల విలువైన జాగా ఆక్రమించారు. అసలు దొరలు చేసిన అక్రమాలు ఎన్ని అన్నది పక్కన పెడితే రాజ్ న్యూస్ పరిశీలనలో వెలుగు చూస్తున్న అక్రమాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి. శేర్లింగంపల్లి ప్రాంతం కమర్షియల్ గా చాలా విలువైంది. అలాగే చాలా భూములు సర్కార్ ఆధీనంలో ఉన్నాయి. అధికారం చేజారుతుందనుకున్నారో, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని అనుకున్నారో తెలియదు, కానీ సర్కార్ చివరి దశలో జీవో 59ను తీసుకువచ్చిందే. దాని అమలుకు సమస్యలు రాకుండా లంచాల గడ్డి తినే అధికారులను ఎక్కడికక్కడ నియమించారు. ఇంకేముంది, దోచుకున్న వాడికి దోచుకున్నంత. పేదల అవసరం పేరుతో తెచ్చిన జీవోను అడ్డుగా పెట్టుకుని ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్ముకై భూములను మింగేశారు. ఏళ్ల నుంచి తాము వాటిలో నివాసం ఉంటున్నామంటూ 2-3 ఏళ్ల క్రితం విద్యుత్ బిల్లులు, నల్లా కలెక్షన్లు, నకిలీవి సృష్టించి జీవో 59 ప్రకారం క్రమబద్ధీకరించుకున్నారు. అందుకు చాలా జిమిక్కులు చేశారు. ఖానామెట్ సర్వే నెంబర్ 41/14లోని 3 ఎకరాల భూమిని కన్వేయన్స్ డీడ్ చేశారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అధికారులు వ్యవహరించారు. కోట్ల రూపాయల చేతులు మారాయి. ఫిజికల్ గా భూమి సర్వే నెంబర్ 41/14ను డీడ్ చేయడానికి డాక్యుమెంట్ లో ఏకంగా నెంబర్ను 35గా వేసేశారు. ఖానామెట్ లో ఎకరం విలువ కనీసం 50 కోట్ల పైమాటే. అంటే అప్పనంగా 150 కోట్ల విలువైన భూమిని దర్జాగా కొట్టేశారు. దీనికి అప్పటి కలెక్టర్ సహకరించారని ఆరోపణలున్నాయి. జీవో 59 కింద భూముల రెగ్యులైజేషన్ బడా నేతలకే మేలు కలిగించిందే. స్థలాలు కనిపిస్తే చాలు వాటిని సొంతం చేసుకున్నారు. లంచాల మత్తులో అధికారులు కూడా వాటిని ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. వేల గజాలు, ఎకరాల కొద్దీ రెగ్యులైజేషన్ చేశారు. తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా పేరున్న శేర్లింగంపల్లిలో విచారణ జరిగితే ఇలాంటి అక్రమాలు మరిన్ని వెలుగు చూసే అవకాశం ఉంది.